నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రధాని మోడీ పిలుపునకు స్పందించి స్వదేశీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి భీమవరం బీజేపీ సభలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎంపీ సత్యనారాయణలు తణుకులో విజయవంతంగా ముగిసిన రక్తదాన శిబిరం 36 మందికి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన సజ్జాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది తణుకు ఎమ్మెల్యే ఆర్మీలపై చేస్తున్న అవినీతి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం నాయకులు తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో 2 మహిళల వైద్య ఖర్చులకు ఆర్థిక సహకారం అందించిన దాతా చిట్టూరి సుజాత నిరంతర కృషితోనే తేతలి గ్రామాభివృద్ధికి మంచి గుర్తింపు పేర్కొన్న సర్పంచ్ క్రాంతి ప్రియ 10వ తరగతి విద్యార్థుల ఉత్తమ ఫలితాలకు కెరీర్ గైడెన్స్ అవసరం అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ 4,50,000 రూపాయలతో నిర్మించిన పాంచాల రేవును ప్రారంభించిన మామిడికుదురు మండలం లూటుకూరు గ్రామ సర్పంచ్ అడబాల కూటమి ప్రభుత్వం వచ్చాకే గ్రామాల్లో పెరిగిన అభివృద్ధి రావులపాలెం మండలంలో వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు నేవీ ఆయుధ డిపో వల్ల ప్రమాదాలకు తావులేదు జిలుగుమిల్లి మండల ప్రజలకు భరోసా ఇచ్చిన ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు అందరూ స్వదేశీ ఉద్యమం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కోరారు ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన తర్వాత తొలిసారిగా శుక్రవారం భీమవరం విచ్చేసి విలేకరులతో మాట్లాడారు అమెరికా సుంకాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సంక్షోభం నేపథ్యంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు మొదటిసారి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాకి రావటం జరిగింది. సారథ్యం అని చెప్పి ఈ పర్యటనకు పేరు పెట్టి ఈ సారథ్యంలో ఒక ఒరవడి ప్రారంభించాలని చెప్పి అన్ని చోట్ల కూడా స్థానిక అంశాలని పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చే విధంగా మన ప్రాంతంలో ఉండే వైతాళికులకు నివాళి అర్పించి కార్యక్రమం ప్రారంభించి అలాగే ఆ ప్రాంతంలో కార్యకర్తల యొక్క సమావేశంతో పాటు విశేష వ్యక్తుల్ని కలవటం ఆ ప్రాంతంలో ఉండే ఏదైనా ఒక విశేషం ఉంటే ఆ విశేషాన్ని సందర్శించి దాన్ని సంప్రదించే ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ఇది 25వ జిల్లా ఎల్లుండ విశాఖపట్నంతో ముగిస్తుంది ఈ మొదటి విడత సారథ్యం కార్యక్రమం. దానికి ఆ అఖిల భారత అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డా గారు రాబోతున్నారు. విశాఖపట్నం పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. ఆ విధంగా ఈ యొక్క సారథ్య కార్యక్రమానికి విశేషమైన స్పందన రావడం జరిగింది. అనేక మంది కార్యకర్తలతో సహా చిత్త చివరి వ్యక్తులు ఎవరైతే పార్టీకి అనేక సంవత్సరాలు పనిచేస్తున్న కార్యకర్తలు ఒక నూతన ఉత్సాహం అలాగే ప్రజలు కూడా ఆ విధంగానే స్పందించి ఆ విధంగా ఆదరిస్తున్నారు. ఆ విధంగా యాత్ర చాలా దిగ్విజయంగా కొనసాగింది. ఈ యాత్ర నిరంతరంగా కొనసాగే విధంగానే ఉండాలని చెప్పి ఆ విధంగా అధ్యక్ష బాధ్యత ఉన్నంత సమయం కార్యకర్తలు మమేకమే తిరగాలనే ఆలోచనతోనే పనిచేసిన అలాగే పనిచేస్తూ మన ప్రాంతానికి సంబంధించిన అంశాలని తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయటం అలాగే ఏదైనా కొన్ని మరుగున పడిపోయిన విషయాన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని కూడా కృషి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి జన్మదినం సందర్భంగా పట్టణంలో శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో సీతారామలక్ష్మి పుట్టినరోజు కేకును కట్ చేసి అనంతరం ఈ కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆమె నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీ మహిళా ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవిందులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు తణుకు పట్టణానికి చెందిన సజ్జాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆధ్వర్యంలో ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో శుక్రవారం నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగిన ఈ శిబిరంలో సంస్థ ఉద్యోగులతో పాటు వివిధ రంగాలకు చెందిన 36 మంది ముందుకు వచ్చి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. సబ్ రిజిస్ట్రార్ ఏవి కృష్ణరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో ఆచంట సబ్ రిజిస్ట్రార్ కె వెంకటపతిరాజు పాల్గొని మాట్లాడారు. రక్తదానం చేయడం అంటే కొన్ని ప్రాణాలకు రక్షణ ఇచ్చినట్లే అన్నారు. రోజు కేవలం విధి నిర్వహణకే అంకితం అవడమే కాకుండా ఏ ఉద్యోగైనా అవకాశం ఉన్న ఇటువంటి సేవల్లో కూడా పాల్గొనాలని ఆయన ఉద్బోధించారు. రక్తదాన శిబిరం ఇక్కడ తణుకులో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్లు, వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి చక్కగా అందరికీ ఉపయోగపడేలాగా రక్తం అన్నప్పుడు ఏంటంటే ఎక్కడన్నా ఏమైనా యాక్సిడెంట్లు అయినా ఏమైనా ఇబ్బందులు అయినప్పుడు అప్పటికప్పుడు రాదు కాబట్టి ముందు రక్తం ఒకసారి ప్రిజర్వ్ చేస్తారు కాబట్టి ఒక రక్తదాత ఇచ్చిన రక్తం ముగ్గురికి పనిచేస్తుంది కాబట్టి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అన్నారు. దాని గురించి మేము అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చాము. జిల్లా కలెక్టర్ గారు వారు కూడా చాలా సహకారం చేస్తున్నారు. ఈ విధంగా చేయండి, మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. దానికి మేము అనుగుణంగా మేము ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యాము. అందరూ సబ్ రిజిస్ట్రార్లు 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయడం చాలా మంచిది. అంటే ఉద్యోగ సర్వీసులే కాకుండా, ఉద్యోగ విధులే కాకుండా బయట యాక్టివిటీస్ కూడా మేము పాల్గొంటామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తణుకు సబ్ రిజిస్ట్రార్ డి రాధాబాయి, సీనియర్ సహాయకులు జి శ్రీధర్, దస్తావేజులేఖరి పొట్ట సత్యనారాయణ, ఉద్యోగులు ఎం పద్మిని, పి నాగార్జున, పి పవన్ కుమార్, వి శ్రీనివాస్, సిహెచ్ స్వరూప్, జి మణికంఠ పాల్గొనగా బ్లడ్ బ్యాంకు మేనేజర్ పెండ్యాల సూర్య సహకరించారు. నీతిగా నిజాయితీగా వ్యవహరిస్తూ లంచాలకు దూరంగా ఉంటూ ఉత్తమ పరిపాలన అందిస్తున్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణను అవినీతి పరునిగా అసత్య ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నాయకులకు ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయమని తెలుగుదేశం నాయకులు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా మీట్లో స్పష్టం చేశారు. ఈ మేరకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మెట్టి వెంకట సుధాకర్, పేతాని మోహన్ రావు, కడియాల సూర్యనారాయణలు మాట్లాడుతూ మచ్చలేని వ్యక్తిని కించపరిచేందుకు ప్రయత్నిస్తే ప్రజలు సహించరని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును గౌరవించి మంచి పనులను ప్రోత్సహించాలని వారు సూచించారు. ఆర్ఎంఎల్ఏ చేస్తున్న ఆయన వృత్తిని సహించలేకే వ్యతిరేక ప్రచారానికి దిగారని వీరు ఆరోపించారు. మరి ముఖ్యంగా తమ పార్టీ చేస్తున్న అభివృద్ధిని దృష్టి మళ్లించేందుకు పైనుంచి జరుగుతున్న ఎత్తుగడల్లో ఇది కూడా ఒక భాగమని వీరు వివరించారు. ఈ విషయాలపై బహిరంగంగా చర్చించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని డాక్టర్ సుధాకర్, మోహన్ రావు, సూర్యనారాయణలు చెప్పారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆకుల భాగ్యలక్ష్మి, ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్న మరో మహిళ చిటికిన రాఘవలకు తణుకు మండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఒక్కొక్కరికి 5,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని శుక్రవారం అందజేశారు. ఈ మొత్తాన్ని దాత చిట్టూరి సుజాత అందించగా సంస్థ అధ్యక్షులు కడించల రాజరాజేశ్వరరావు మాట్లాడారు. తణుకు మానవతా సంస్థ మన మండలానికి దీని ద్వారా ఈరోజు ఇద్దరికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఇద్దరికి కూడా చెక్లు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చే 2-3 రోజుల్లో వీల్ చైర్ ప్లస్ ఒకళ్ళకి విద్యా నిమిత్తం అని చెప్పి దానికి కూడా మన చెక్లు ఇవ్వడం జరుగుతుందని ఊళ్ళోనే. రెండోది ఇక్కడ మనకు ఆల్రెడీ తణుకు మండలంలో మోర్ దాన్ అంటే మిగతా మండలాలతో చూసుకుంటే మన మండలం యొక్క ఇది చాలా ఎక్కువ అండి. టౌన్లో ఉన్నాం మనం. రెండోది ఏంటంటే మనకి ఇక్కడ ఇంతవరకు ఒక 1000 వరకు మనకు సభ్యత్వాలు అయినాయి.
అందరి సహాయంతో ఈ సంవత్సరం ఖచ్చితంగా మనం 1500 దాటాలనే దీంతో ఉన్నాము. కాబట్టి మీ అందరి సహకారాలతో ఇది మేము పూర్తి చేస్తామండి. మీ అందరి సహకారాలతో ముందుకెళ్ళాలి. గమిని ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఈ మానవతా కార్యక్రమంలో సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, స్థానిక శాఖ మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, నెక్కంటి నాగేశ్వరరావు, ప్రతినిధులు ఎస్వి సతీష్, బొల్లం రామకాశి, బి రామలక్ష్మి, అక్కిన కాశీ విశ్వనాథం, పొలమాల వీరభద్రం, పి కృష్ణంరాజు, బోడపాటి ప్రసాద్, వివి రామకృష్ణరావులు పాల్గొన్నారు. తణుకు మండలం తేతలి గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన ఉండే విధంగా అభివృద్ధి చేస్తూ ఉండగా దీనిని సహించలేక తమ వ్యతిరేకులు దుష్ప్రచారం చేస్తున్నట్లు సర్పంచ్ సరేళ్ల క్రాంతిప్రియ తెలిపారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామాన్ని బాగా అభివృద్ధి చేయడం వల్లే సంబంధిత ప్రభుత్వ అధికారులు ప్రశంసలు అందించారని ఆమె చెప్పారు. గ్రామం గురించి తప్పుడుగా ప్రచారం చేయడం జరిగిందండి. మరి చెత్త ఎక్కడ చూసినా చెత్త ఉంటుందనేసి మరి ప్రచారం జరిగింది. అసలు ఈ ఊరికి ఎలా ఇచ్చారు, ఈ సుప్రీం ఎల్టీసీ ఈ అవార్డు ఎలా వచ్చింది అనేసి మరి ప్రశ్నించడం జరిగింది. అధికారులు వచ్చి కొన్ని స్ట్రీట్స్ తిరిగి వెరిఫికేషన్ చేసి చాలా బాగుంది, ఊరంతా కూడా చాలా నీట్గా ఉంది, చెత్తను కూడా ఎప్పటికప్పుడు వారు మరి స్వీకరించుకుంటున్నారని చక్కగా మమ్మల్ని అభినందించి మాకు మరి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అన్ని గ్రామాలు ఎల్టీసీ అయితే మా గ్రామాన్ని సుప్రీం ఎల్టీసీగా చేయడం జరిగింది. ఎవరైతే మా గురించి ఇలా ప్రచారం చేస్తున్నారో వారు ఒకసారి మా గ్రామానికి వచ్చి చూస్తే మేము వారికి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్లి చూపించడం జరుగుతుంది. ఎందుకంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా మేము క్రియేట్ చేయడానికి చూడడం లేదు. ఏకసారి సర్పంచ్గా మేము ఉండి మా వెనకాల ఎంతోమంది పెద్దలుండి ఊరిని ఒక మంచి విధానంలో మంచి బాటల్లో తీసుకెళ్ళడానికి మేము ట్రై చేస్తున్నాం. కాబట్టి మా ఊరిని ఏదో తప్పుడుగా చూపించడానికి మాత్రం ట్రై చేయొద్దు. ఎవరైతే కనుక ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిని మేము ఖండిస్తున్నాం. ఎవరైనా ఉంటే మా గ్రామానికి రండి, మేము చూపించడానికి రెడీ. ఈ సమావేశంలో గ్రామ నాయకులు సరేళ్ల సతీష్తో పాటు సొసైటీ అధ్యక్షులు మట్టా వెంకట్, మాజీ సర్పంచ్ చుక్క జార్జి లివింగ్స్టన్, దళిత నాయకులు కేసరపల్లి వెంకటరావు, పడాల నాగ వెంకటరావులు పాల్గొన్నారు. ప్రకటనలు